విజయనగరం జిల్లా గరిబిడి మండలంలో ఒకవైపు దులువలస, మరొకవైపు బాగువలస మధ్యలో ఉన్నటువంటి భూమిపై ఒక పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ భారీగా అవకతవకలు చేసేటని వచ్చినటువంటి ఆరోపణలపై మనతో పాటు మాట్లాడడానికి గరిబిడి ఎంఆర్ఓ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ఆ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి సర్పంచ్ అంత భారీ మొత్తంలో స్కామ్ చేశారంటారా? యాక్చువల్‌గా దీని మీద మొన్న గత ఆదివారం పేపర్‌లోని, న్యూస్‌ల్లోని రావడంతో మేము రికార్డులన్నీ వెరిఫై చేయడం జరిగింది. ఏదైతే సర్వే నెంబర్ 196లో ఒకటి, 197లో ఒకటి, 198లో ఉన్న ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం రికార్డ్స్ అన్నీ మనం చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే అవి గవర్నమెంట్ ల్యాండ్స్ కింద అవన్నీ కూడా నమోదై ఉన్నాయి. దగ్గర సుమారుగా ఒక 20 ఎకరాల వరకు ఉంటుంది. అందులో పేర్లు ఏవైతే వచ్చాయో అవి కూడా మనం అన్నీ ఎంక్వైరీ చేయడం జరిగింది. చేస్తే అవి ఎవరైతే గుడివాడ తమ్మనాయుడు ఉన్నారో వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు కొంతమంది ఉన్నారు. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మన కలెక్టర్ గారికి, అలాగే జేసీ గారికి అందరికీ కూడా నివేదిక సమర్పించడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం ఇప్పుడు ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని అనాథరైజ్డ్గా ఏవైతే ఆక్యుపేషన్స్ జరిగి వాటిని పట్టాలు పుట్టించడం గట్టా జరిగిందో అవన్నిటిని కూడా ప్రజెంట్ రద్దుపరిచి అవన్నీ మరలా ప్రభుత్వ పరం చేసుకోవడానికి తగు చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ 2-3 రోజుల్లో అవన్నీ నోటీసులు ఇచ్చి ప్రాపర్గా ఆథరైజ్డ్గా అవన్నీ కూడా మనం మళ్ళీ ప్రభుత్వ పరం చేసుకుంటాం. ప్రభుత్వ పరం చేసుకున్న తర్వాత దాన్ని ఆ ల్యాండ్స్ని ఇతర అవసరాలకు కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ అవసరాలకు కానీ లేకపోతే ఇతర అవసరాలకు కానీ దాన్ని కేటాయించడం జరుగుతుందని చెప్పేసి మరి మీకు అందరికీ తెలియపరచడం జరుగుతుంది. అంటే జనరల్గా చూసుకుంటే ఒక ముటేషన్ పెట్టాలంటేనే దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ లేకుండా ముటేషన్ యాక్సెప్ట్ చేయడం జరగదు. ఒకవైపు ప్రభుత్వ భూమి, అది కాకుండా కొంతమంది అక్కడ సన్నకారు రైతుల తాలూకు భూముల్ని ఈ విధంగా ఎలా చేశారంటారు? దాన్ని ఏ విధంగా తారుమారు జరిగాయి అంటారు? ఆ జరగడానికి ఎవరెవరు ప్రమేయం ఉన్నదంటారు దానికి సంబంధించి? అప్పట్లో ఇదంతా కూడా మరి రికార్డులన్నీ పరిశీలించాం సార్. ప్రస్తుతానికైతే మరి ఎంక్వైరీ పూర్తి స్థాయిలో జరపడం జరిగింది. అది గత 2012, 2013 ఆ టైంలో అవన్నీ జరిగాయి. ఆ తర్వాత కూడా సబ్సిక్వెంట్ జరిగాయి. అవన్నీ కూడా ప్రజెంట్ పూర్తి స్థాయిలో నివేదిక అంతా కూడా కలెక్టర్ గారికి మరి సమర్పించడం జరిగింది. 2 రోజుల్లో తగు చర్యలు అవి తీసుకుంటాం సార్. అంటే అదే గ్రామానికి సంబంధించి కొంతమంది మంగళి కులస్తులకు సంబంధించిన భూములు కూడా ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ పేరు మీద కూడా తీసుకొని మరి మార్ట్గేజ్ కూడా పెట్టారంటున్నారు. అంటే ఒక బ్యాంకులో కూడా మార్ట్గేజ్, అది వాస్తవేనా? కాదు సార్, అంటే యాక్చువల్గా మార్ట్గేజ్ పెట్టారని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకు కూడా మేము మాట్లాడడం జరిగింది సార్. అవి ఏంటంటే ఏవైతే డీ పట్టాలు ఉన్నాయో డీ పట్టాల మీద ఎటువంటి మార్ట్గేజ్ జరగలేదని చెప్పేసి మేనేజర్ గారు కూడా చెప్పడం జరిగింది. జిరాయితీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద మేము లోన్ ఇచ్చాం సార్ అని చెప్పేసి వాళ్ళు బ్యాంక్ సిబ్బంది కూడా తెలియపరిచారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ విషయం మీద ఇంటిమేట్ చేసాము. ఒకరు ఏమైనా ఉంటే అది మీరు రికవరీ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇంటిమేషన్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పడం అయితే అవన్నీ జిరాయితీ ల్యాండ్స్ మీద మేము లోన్లు ఇచ్చామండి, డీ పట్టాల మీద ఎటువంటి లోన్లు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది కూడా సబ్సిక్వెంట్గా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. ఒకవేళ అలాగ కానీ ఇచ్చుకుంటే వాళ్ళు రికవరీస్కి యాక్షన్ తీసుకుంటారు సార్. అంటే అక్కడ డిఎఫ్ఎన్ కంపెనీ ఉంది. కంపెనీ పేరు మీద ఉన్న భూమి కూడా ఇతనికి ఏ విధంగా దాన్ని మాడిఫై చేశారు? అంటే జనరల్గా చూసుకుంటే ఆల్రెడీ ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి రైతు కాకుండా కొత్త రైతు కావాలంటే జనరల్గా ఇప్పుడు కావాలంటే ఖచ్చితంగా ఎన్ఓసి అడుగుతూ ఉన్నారు. ఆ రోజులు కూడా ఎన్ఓసి అడిగేవాళ్ళు. అవి లేకుండా ఎలా ఇదంతా తారుమారు జరిగిందంటారు? ఎవరెవరు ప్రమేయం? ఒక ఎంఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, విఆర్ఓ కానీ ఇలా అందరూ ప్రమేయం లేకుండా జరగదు. ఒకరికి తప్పు అనేది ఒకరు కాబట్టి ఒకరు చేయొచ్చు, కానీ అందరూ కలిపి చేసినట్లే కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి దీన్ని? యాక్చువల్గా అయితే మీరు డిఎఫ్ఎన్ ఏదైతే అన్నారో అది జిరాయితీ ల్యాండ్స్ సార్. అవి జిరాయితీ ల్యాండ్స్కి సంబంధించి మరి అప్పట్లో ఎలా జరిగిందో తెలియదు. మొత్తం మీద అది ఎఫ్సిఓ, ఎస్ఎఫ్ఏ పరిశీలించాలి. జిరాయితీ ల్యాండ్స్కి సంబంధించి వాళ్ళు మరి సివిల్ కోర్టులో తేల్చుకోవాలి సార్. ఆ కంపెనీ వాళ్ళను వీళ్ళు సివిల్ కోర్టులో తేల్చుకోవాలి. అంటే దీనికి ఏ విధంగా జరుగుతూ ఉంటుంది? ఒక ముటేషన్ కావాలంటే దాని ప్రొసీజర్ ఏంటండి? ముటేషన్కి సంబంధించి ఎప్పుడైనా సరే ఏదైనా ముటేషన్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటంటే ఏదైతే జిరాయితీ ల్యాండ్స్ ఉందో జిరాయితీ ల్యాండ్స్కి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సమర్పిస్తే అమ్మిన వాళ్ళు రికార్డు ప్రకారంగా సరిపోయారో లేదో చూసుకొని మనం ప్రొసీజర్ ప్రకారం చేస్తాం సార్. అలాగే డీ పట్టాలకు వచ్చినప్పటికీ ఏవైతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి డీ పట్టా పొంది ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం
రికార్డులో నమోదు చేయడం జరుగుతుంది. ఒకవేళ వారసత్వంగా వచ్చిన ల్యాండ్స్ అయితే ఎవరైతే పట్టాదారు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి డెత్ అండ్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని చేస్తాం. అలాగే జరాయితీకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని చనిపోతే వాళ్ళతో డెత్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని మనం మ్యూటేషన్ చేయడం జరుగుతుంది సార్. అంటే ఇంత ప్రొసీజర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓన్లీ ఒకే కుటుంబం పేరు మీద 24 ఎకరాల పైచిలకు ఏ విధంగా దీన్ని మళ్లించారంటారు ఇది? అది మరి అప్పట్లో అది జరిగింది సార్. అప్పుడు మరి ప్రొసీజర్ అంతా ఇంత ప్రొసీజర్ లేదు సార్. పూర్వం అప్పుడు. ఆ టైంలో అది ఆ విధంగా మరి చేసుంటే ఉండొచ్చు అని అంటే చెప్పేసి ప్రస్తుతం మీరొచ్చిన తర్వాత కూడా కొన్ని వ్యవహారాలు జరిగాయి అంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎవరైతే తమ్మినేడు ఉన్నారో తమ్మినేడుతో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి అంటే మీరే ఇప్పుడు ఎంఆర్ఓగా మీరే ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓతో కూడా కొన్ని లావాదేవీలు జరిగాయి అంటున్నారు. వాస్తవమేనా? లేదు సార్. అసలు ఎట్టి పరిస్థితుల్లో గర్విడి మండలంలో ఏవి చూసుకున్నా సరే ఎటువంటి లావాదేవీలు జరగడం అనేది నేను వచ్చిన తర్వాత ఉండదు సార్. ఎందుకంటే అంత మొత్తం చూస్తే కానీ ఎటువంటి ఫైలు కూడా మేము పెట్టే పరిస్థితి ఉండదు సార్. నిజంగా అలాగుంటే ఇంత వారం రోజులు చేస్తున్నాడు ఎప్పుడో నా పేరు కూడా దాంట్లో చేర్చిద్దరు. అది లేవు కాబట్టి అవన్నీ చూసుకున్న తర్వాతే వాళ్ళు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అది జరగవు సార్. నెక్స్ట్ ఇంకోటి కూడా మా ఆఫీస్కి ఎవరైనా వచ్చినా ఒకవేళ ఆ క్యాండిడేట్ వస్తే కానీ ఎవరిని అలౌ చెయ్యం సార్. నా ఆఫీసులో మొత్తం అన్ని రూములకి ఈవెన్ తహసీల్దార్ రూమ్కి కూడా సీసీ కెమెరా ఉంది సార్. జనరల్గా 197 సర్వే నెంబర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మైనింగ్కి కొంతవరకు ఇచ్చారని చెప్తా ఉన్నారు. దానికి మైనింగ్ ఇచ్చాం. ఒక 8 ఎకరాల పైచిలకు మైనింగ్ ఇచ్చింది కూడా ఈ రోజు తమిళనాడు పేరు మీద ఏ విధంగా వెళ్ళింది? ఆ కుటుంబ సభ్యుల పేరు మీద ఎక్కించారండి. అది వాస్తవమేనా? కాదు సార్. మైనింగ్కి అయితే దానికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు సార్. కానీ మైనింగ్ తాలూకా డబ్రిస్ ఏదైతే ఉందో అంటే మైనింగ్ తీసిగా వేస్టేజ్ ఉంటుంది కదా, ఆ డబ్రిస్ని అక్కడ వాళ్ళు డంపింగ్ చేశారు సార్. మైనింగ్ వాళ్ళు అదే ఫ్యాకర్ కంపెనీ వాళ్ళు అదే అక్కడ ఉంది సార్. అంటే ఇది ఏ విధంగా జరుగుతూ ఉంది అసలు? ఆ కుటుంబ సభ్యులపైన అతనిపైన ఎటువంటి చర్యలు రెవెన్యూ పరంగా ఒక చట్టపరమైన చర్యలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి? ఇదంతా కూడా ఒక మోసమే కదా, దీన్ని ఏ విధంగా తీసుకుంటారు? దానికి సంబంధించి ఆల్రెడీ రిపోర్ట్స్ రాయడం జరిగింది సార్. మాకు పై ఆఫీసర్ నుంచి ఏదైనా ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఆ ల్యాండ్ అంతటిని కూడా గవర్నమెంట్ పరం చేసుకుంటున్నాం సార్. చేసుకొని మా దగ్గర గవర్నమెంట్ పర్పస్కి ఉంచుతాం. తర్వాత మీద నుంచి ఏదో ఆర్డర్ వస్తే మాకు దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈరోజు గరువుడు మండలానికి సంబంధించినటువంటి భారీగా ఒక పంచాయతీ సర్పంచే భారీగా ఒక కుంభకోణం చేసేటట్టు కూడా వచ్చినటువంటి కథనాలపై ఈరోజు మనతో గరివిడి సంబంధించినటువంటి ఎంఆర్ఓ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు, రెవెన్యూ పరమైన చర్యలు ఖచ్చితంగా మేమైతే తీసుకుంటాం. ఏదైతే భూమిని అంతా కూడా ఈరోజు ప్రభుత్వ పరమైతే చేస్తున్నా రానున్న రోజుల్లో అధికారులు పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ని బట్టి దాన్ని ఏ విధంగా దాన్ని ఉపయోగించాలి, లేదంటే పేద ప్రజలు పెంచాలి, ఏదైనా సరే ప్రభుత్వ ఆదేశాల మేరకు అయితే రానున్న రోజుల్లో మేమైతే దీన్ని ముందు కొనసాగిస్తూ ఉంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి.